హలో అండి. నేను మీకు ఈరోజు రాగి రొట్టె చూపించబోతున్నాను. ఇది వెయిట్ లాస్‌కి గానీ, కాల్షియం చాలా ఉంటుంది రాగిలో. కాబట్టి వెయిట్ లాస్‌కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ పిల్లలకి గూడా మనం ఇచ్చినామంటే వాళ్ళు గ్రోత్ అయ్యే పిల్లలు కాబట్టి కాల్షియం అనేది బాగుంటుంది. వాళ్ళు ఒక ఏజ్ వచ్చినాక ఇప్పుడు తిన్న ఫుడ్డే వాళ్ళకి కాల్షియం అనేది బాగా బోన్స్‌లో బిల్డ్ అవుతుందండి. సో, మనం పిల్లలకి ఏదో ఒక విధంగా రాగి అనేది రోజు ఇవ్వాలా. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇప్పుడొచ్చే ఫుడ్ అంతా ఆహ్, పొల్యూటెడ్ ఫుడ్ అంతా కెమికల్స్ ఫుడ్ కాబట్టి మనం రాగి ఇలా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి పిల్లలకి. సో, ఫస్ట్ మనం వచ్చేసి ఆనియన్స్ సన్నగా క్లీన్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని 2 కప్స్ తీసుకున్నా అండి నేను రాగి పిండి. అందులో చాప్ చేసుకున్న ఆనియన్స్, నూగులు, జీరా ప్లస్ వచ్చేసి చెనక్కాయ పప్పుల పొడి, ప్లస్ పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, మనకు వీలు ఉంటే క్యారెట్ తురిమి వేసుకోవచ్చండి. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు. మనము మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసినా నేను. మనం మిక్స్ చేసిన తర్వాత హాట్ వాటర్‌తో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే హాట్ వాటర్‌తో మిక్స్ చేసుకుంటే రొట్టెలనేటివి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి దాంట్లో జిగట అనేది ఉండదు. మనం వేడి వాటర్ వేయటం వల్ల అది జిగట అనేది ఫామ్ అయితది. సో, మనం వేడి వాటర్ మాత్రమే వాడాలి. రాగి గానీ, జొన్న గానీ, జొన్న రొట్టెకి గానీ, రాగి రొట్టెకి గానీ. సో, మనం ఇప్పుడు అవి బాల్స్ లాగా చేసుకొని మనకు కావాల్సిన సైజుని బట్టి నువ్వులొచ్చేసి ఐరన్ ఉంటది గాబట్టి నేను ప్రతి దాంట్లో యాడ్ చేస్తుంటా. చపాతీ గానీ, రొట్టె గానీ ఏదో ఒక దాంట్లో యాడ్ చేస్తూనే ఉంటా. నేను 2 కప్స్ తీసుకున్న వాటికొచ్చేసి 7 అయ్యాయండి రొట్టెలు. ఇలా పల్చగా కర్చీఫ్ వాడుకోవచ్చు. ఒక వైట్ కర్చీఫ్ నేను పక్కన పెట్టేసినాను రొట్టెకి మాత్రమే. ఇలా పల్చగా తట్టుకొని పల్చగా అంటే చాలా పల్చగా తట్టాలి. లావుగా తట్టినామంటే మాత్రం అవి కాలదు. లోపల పచ్చిగా ఉంటది. ఎంత వీలైతే అంత పల్చగా తట్టుకోవాలి మనము. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ ఒక పక్క స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయినాక కర్చీఫ్ అట్లా వేసేసి నీట్‌గా ఈజీగా వచ్చేస్తదండి. మనం లిడ్ క్లోజ్ చేయాలా. ఎందుకంటే పైనంతా ఆరిపోకుండా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలండి. ఇది వెయిట్ లాస్‌కి గానీ, మనకి లేడీస్‌కొచ్చేసి 30+ అయినాక కాల్షియం అనేది చాలా తగ్గిపోతా వస్తది. ఇలాంటివి తిన్నామంటే మనకు కాల్షియం అనేది ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాము. మెయిన్‌లీ ఫర్ లేడీస్. సో, కాబట్టి మనం లేడీస్ గానీ, పిల్లలు గానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి గానీ ఇది మంచి రెసిపీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. ఇంకా దీంట్లో మునగాకుంటే మునగాకేసుకోవచ్చు. క్యారెట్, మనకి సొరకాయి, వాటర్ లేకుండా సొరకాయ అట్లా ఏమైనా వేసుకోవచ్చు అది. నేను నెక్స్ట్ మీకు ఇంకా ముందు రాబోయే వీడియోస్‌లో ఇవన్నీ చూపిస్తా ఉంటా అండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కింద నాకు కమెంట్ చేస్తే నేను మీకు చేసి చూపిస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు తెలిసిన వాళ్ళకి గానీ అలా షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, లేదు ఏమన్నా ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మనం ఇందులో కాంబినేషన్ పప్పు గానీ, తాలింపు గానీ, లేదా ప్లెయిన్ అయినా తినేయొచ్చండి. పెరుగుతో తీసుకోవచ్చు. చాలా బావుంటది. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ యాడ్ చేసాం. మిరపకాయలు, ఆనియన్స్ ఇవన్నీ. సో, ఏం అవసరం